నివాసుల భవనంలో మంటలు. ఇక ఈ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో రేగిన మంటల్లో చిక్కుకొని 7.5 చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. ఇక సమ్మర్లో ఇలాంటి ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న మనం చూసినట్లయితే కూలర్ పేలడం వల్ల 2 భార్యాభర్తలు మరణించారు. అలాగే అంతకుముందు మనం చూసినట్లయితే ఏసీ పేలడం వల్ల 2 మరణించారు. ఇక ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్లయితే ఏకంగా 9 మంది సజీవ దహనం. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇక 7.5 చిన్నారి సహా 9 మంది అయితే సజీవ దహనం అయ్యారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వీరిలో పలువురు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక న్యూఢిల్లీలోనే వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ 4 అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం 2వ అంతస్తులోని ఏసీ అవుట్డోర్ యూనిట్లో జరిగిన పేలుడు ప్రమాదానికి కారణమే ప్రాథమికంగా తేల్చారు. ఈ పేలుడు వల్ల షార్ట్ సర్క్యూట్ జరగగా భవనంలో ముఖ్యంగా ఇళ్ల ప్రధాన ద్వారాలకు అమర్చి ఉన్న స్మార్ట్ లాక్లు జామ్ అయ్యాయి. దీంతో తలుపులు తెరుచుకోక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక భయానికి ఘటనకి సంబంధించి స్థానికులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ 4 అంతస్తుల భవనంలో ఒక్కో అంతస్తులో 2 ఏసీలు ఉండగా 8 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక అక్కడ మనం చూసినట్లయితే ఆదివారం తెల్లవారుజామున 3:40 సమయంలో 2వ అంతస్తులోని ఓ ముఖ్యంగా ఏసీ అవుట్డోర్ యూనిట్ నుంచి మంటలు రావడంతో ఓ డెలివరీ బాయ్ గుర్తించాడు. ఆ యూనిట్ లో తొలుత పేలుడు సంభవించి షార్ట్ సర్క్యూట్ జరిగి భవనం అంతా మంటలు వ్యాపించాయి. ఇక భవనంలోని ఇళ్లలో చెక్కతో చేసిన అలంకరణ సామాగ్రి వల్ల మంటలు మరింత చెలరేగాయి. ఏదైతే కాస్త అందానికి కొన్ని రూపొందించారో ఇక వాటి వల్ల చెక్కతో చేయడం వల్ల అలంకరణ సామాగ్రి వల్ల మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. ఇక అక్కడ చూసినట్లయితే ముఖ్యంగా కొంతమంది ప్రాణాలు కోల్పోగా ఇక కొంతమంది అయితే హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఇక మనం చూసినట్లయితే ఆ మృతదేహాలను ఏకంగా మంటలు జరిగే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను బయటకు తీయడం కూడా చాలా ఇబ్బంది వాతావరణం నెలకొంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే